ఈరోజు ఎన్ఎస్యు ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో బలేశ్వర్లో ఎఫ్ఎం యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూర్చున్న సందర్భంలో అప్పుడు ఒక ఫ్యాకల్టీ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ గారు సెక్షువల్ హరాస్మెంట్ చేయడం వల్ల విద్యార్థి బాధ భరించలేక నిప్పంచుకునే పరిస్థితి మనం చూసినాం. అందరికీ తెలిసిందే. దీనికి అనుగుణంగా నాగర్ కర్నూలు జిల్లా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మేరకు మరియు నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే దిష్టిబొమ్మ తరగడం చేయడం జరిగింది. ఇదే కానీ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇంకొకసారి జరగకుండా ఇలాంటి సెక్షువల్ అసెస్మెంట్కు పాల్పడిన వ్యక్తిని ఒక ఫ్యాకల్టీని వెంటనే శిక్షించాలి. ఇంకొకసారి ఏ ఒక్క విద్యార్థికి జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఒక రాష్ట్రంలో అయితే ఎంతోమంది పేద విద్యార్థులు పేద చదువుకోవడం కోసం వేరే రాష్ట్రాలకు వచ్చి చదువుకొని మంచి భవిష్యత్తు చూస్తారు. కానీ ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఎన్నోసార్లు జరిగినాయి. ఇప్పుడు దేశంలో జరిగింది. అది మన రాష్ట్రం కాదు, మన పక్క రాష్ట్రం. అది కూడా మన ఆడబిడ్డనే కాదు, మన ఆడబిడ్డగా భావించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఎన్ఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన నిలవడానికి అండగా నిలవడానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంగా ఆడబిడ్డలని కాదు మగవారికి కూడా మేము అండగా ఉంటామని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో అంటే విద్యార్థులకు సంబంధించి ఏ పిల్లలకి ఏ అమ్మాయికి బాధ ఉన్నా ఆవేదనతో ఉన్నా కూడా మేము అండగా ఉంటామని సందర్భం చేస్తాం. చదువుల్లో కానీ ముందు ఏ సందర్భమైనా కూడా విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఎన్ఎస్యు తరఫున చెప్తా ఉన్నాం. ఇంకోటి ముఖ్యంగా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. జరిగిన 24 గంటల ఇష్యూ జరిగి 24 గంటలు వస్తూ ఉంది. ఇప్పటి వరకు స్పందించలేదు. కాకపోతే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎలాంటి మూర్ఖ వైఖరిని చేస్తుందో మనం ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక ఇదే వేదిక నుంచి తెలియజేస్తూ ఉన్నా, మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే కానీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తోడ్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. విద్యార్థికి ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడైనా సరే ఎన్ఎస్యు ముందలుంటుంది, పోరాటం చేస్తుంది, విద్యార్థుల పక్షాన కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆ విద్యార్థికి న్యాయం జరిగి వెంటనే అక్కడ ఉన్న ఫ్యాకల్టీని శిక్షించాలి. కాకపోతే ఇక ఏదైనా చేయడానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా ఈ వేదికలు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.